కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో తలసేమి వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 2 సంవత్సరాల కాల వ్యవధిలో 4000 యూనిట్ల రక్తాన్ని సేకరించడం, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి కావాల్సిన రక్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తున్నందుకు గాను జాతీయ స్థాయిలో రక్తవీర్ పురస్కారాలను ఎంపిక చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసము సంవత్సర కాలంలో అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకోవడం జరిగింది. మరి దీన్ని గుర్తించినటువంటి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ స్థాయి లోపట రక్తవీర్ పురస్కారాలను మరి పార్లమెంటు స్పీకరు, లోక్సభ స్పీకరు ఓం బిర్లా గారిచే, మరి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ రామ్ గారిచే మరి న్యూఢిల్లీలో అశోక హోటల్లో మరి ఈ అవార్డులను అందజేయడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు కామారెడ్డి రక్తదాతల సమూహం చేస్తున్నటువంటి సేవలు ఈరోజు దేశంలోనే అత్యంత ప్రాముఖ్యతను చోటు చేసుకున్నాయి. మరి చిన్నపిల్లలు 15 రోజులకు ఒకసారి రక్తం అవసరమయ్యేటువంటి చిన్నారులు తెలంగాణ రాష్ట్రంలో 10,000 మంది చిన్నారులు ఉన్నారు. మరి చిన్నారుల ప్రాణాలను కాపాడాలంటే డబ్బులు కాదు, వారికి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుంది. మరి అలాంటి చిన్నారులకు రక్తాన్ని అందజేయాలనేటువంటి మంచి సంకల్పంతో మరి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి సూచనల మేరకు మరి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ 4000 పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఘనతను సాధించిన సంస్థలుగా కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ IVF నిలిచింది. మరి నిజంగా ఈ సేవలను గుర్తించినటువంటి IVF జాతీయ కమిటీ వాళ్ళు మరి అభినందించాలి. మరి రక్తదాతలను అభినందించడం అంటే సమాజానికి మంచి సందేశం ఇచ్చే ఉద్దేశంగా భావించడం జరుగుతుంది. కాబట్టి న్యూఢిల్లీలో అశోక హోటల్లో మంగళవారం రోజున ఈ రక్తవీర్ పురస్కారాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గారిచే, మరి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు, మరి జాతీయ ప్రెసిడెంట్ అశోక్ అగర్వాల్ చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేయడం జరుగుతుంది. మరి ఈ అవార్డును అందుకోవడానికి ప్రధానమైన కారణం ఎవరంటే రక్తదాతలు. ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా చిన్నారుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిస్తే వేల సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నటువంటి రక్తదాతలకే ఈ పురస్కారం దక్కుతుంది. ఇది మాకు వచ్చినటువంటి వ్యక్తిగత అవార్డుగా మేము ఎప్పుడు కూడా భావించడం లేదు. ఈ అవార్డు అంటే ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలకు, మరి రక్తదాతలను అభినందించడానికి స్టీల్ వాటర్ బాటిల్స్ కానీ, మరి మెడల్స్ కానీ, మరి మెమోంటోలు కానీ, సర్టిఫికేట్లు అందజేసినటువంటి వివిధ సంస్థల యొక్క నిర్వాహకులకు, మరి కామారెడ్డి రక్తదాతల బృందం మా అధ్యక్షులు మరి గౌరవ అధ్యక్షులు వేదప్రకాష్ గారు, మరి అధ్యక్షులు జమీల్ అహ్మద్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ గారు, మరి ఉపాధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ గారు, మరి పర్ష వెంకటరమణ, మరి ప్రధాన కార్యదర్శిగా కొనసాగినటువంటి గంప ప్రసాద్ గారు, వీరందరి యొక్క సహకారం, అందరి యొక్క సమిష్టి కృషిగా మాత్రమే ఈ అవార్డులు వచ్చినాయి. మరి రేపటి రోజున ఢిల్లీలో జరగబోయేటువంటి సన్మాన కార్యక్రమంలో ఈ అవార్డులను మరి గంప ప్రసాద్ గారికి, పర్ష వెంకటరమణ గారి IVF ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారి వార్షికోత్సవ సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అనేకసార్లు రక్తం ఇచ్చినందుకు వారు మమ్మల్ని గుర్తించి మాకు జాతీయ అవార్డుకు ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కామారెడ్డి రక్తదాత సమూహం ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా వివిధ గ్రామాల్లో, పట్టణాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించి ఇప్పటివరకు 4000 పైచీలకు రక్తాలను సేకరించి తలసేమియా చిన్నారుల కోసం అందజేయడం జరిగింది. ఈ రక్తదానం ఇవ్వడం అనేటువంటిది చాలా ఆరోగ్యానికి మంచిది. కానీ ఇప్పటికి కూడా ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. రక్తదానం చేస్తే ఆరోగ్యం చెడిపోతుందనో లేకపోతే బలహీనలు అవుతామని చెప్పేసి అనుకుంటారు. వాస్తవంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఆరోగ్యవంతమైన వ్యక్తులు రక్తదానం చేయడం వల్ల వాళ్ళకు బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ లాంటి జబ్బులు రాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ ఆరోగ్యవంతమైనటువంటి యువకులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఈ అపోహల విడనాడి రక్తదానం చేసినట్లయితే చిన్నారుల యొక్క ప్రాణాలను కాపాడడానికి మీ యొక్క వంతు సహకరించినట్టు అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడుతారని ఆశిస్తున్నాం. మీ యొక్క రక్తదానం చేయడం వల్లనే ఈరోజు కామారెడ్డి రక్తదాతల సమూహం ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. అంతేకాకుండా
రేపు 19వ తారీఖు నాడు న్యూఢిల్లీలో అశోక హోటల్ నందు పార్లమెంటు లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారిచే మరియు అలాగే కేంద్ర న్యాయశాఖ మంత్రి గారి చేతి మీదుగా మేము రక్తవీర అవార్డును అందుకోబోతున్నాం. కాబట్టి మీలాంటి రక్తదాతల సహకారం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా మరిన్ని రక్తదాన శిబిరాలలో ఈ కామారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి యువతి యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారి వార్షికోత్సవ సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అనేకసార్లు రక్తం ఇచ్చినందుకు వారు మమ్మల్ని గుర్తించి మాకు జాతీయ అవార్డుకు ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.